నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారత రత్నకు తెలుగు నేతలు అర్హులు కారా? దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన తెలుగు తేజాలపై వివక్ష చూపుతున్నారా? ఎన్టీఆర్, పీవీని భారత రత్నాలుగా గుర్తించకపోవడానికి కారణమేంటి? ప్రభుత్వాలు తీర్మానం చేసినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు? దశాబ్దాలుగా ఈ ప్రశ్నలు తెలుగు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాలకే భారతరత్న పరిమితమైపోతుంది. ఇప్పటి వరకు 48 మందికి భారతరత్న లభించాయి. 3 విదేశీయులకు కూడా ఈ అవార్డు దక్కింది. వారిలో తెలుగు తేజాలు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. ఒక్క సర్వేపల్లి రాధాకృష్ణ తప్ప. ఎందుకు ఇలా జరిగింది? మన తెలుగు రాష్ట్రాల్లో భారతరత్న అందుకునే స్థాయి నేతలే లేరా? ఇప్పటి వరకు అవార్డు అందుకున్న వారితో వీరు సరితోగరా? మరి ఎందుకు వివక్ష? ఇదే అంశంపై ఇవాటి స్పెషల్ ఫోకస్. భారతరత్న దేశ అత్యున్నత పురస్కారం. మానవ జాతికి పాటుపడే ఏ రంగానికి చెందిన వ్యక్తికైనా ఈ అవార్డు ఇవ్వాలన్న మహోన్నత లక్ష్యంతో నెలకొల్పిన అవార్డు ఇప్పుడు గాడి తప్పుతుంది. వడ్డించేవాడు మనవాడు అన్నట్లు తయారైంది. దీంతో ప్రతిష్టాత్మక అవార్డు కాస్త అప్రతిష్ట పాలైన సందర్భాలున్నాయి. ఇప్పటి వరకు మన దేశంలో ఈ అవార్డులు ఎంతమంది అందుకున్నారు? వారికి ఏ బేసిస్ పై అవార్డు అందజేశారు? ఒకసారి పరిశీలిద్దాం. (1954) నుంచి భారతరత్న అవార్డు ప్రదానం. 48 మందిని వరించిన అత్యున్నత పురస్కారం. మొదటిసారిగా 1954 జనవరి 2న అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతరత్న అవార్డుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 48 మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వీరిలో 3 విదేశీయులు కూడా ఉండడం విశేషం. దేశంలో ఎవరైనా సరే ఆయా రంగాల్లో విశేష కృషి చేస్తే వారి జాతి, వర్ణం, వర్గం, మతం, లింగభేదం లేకుండా ఎవరికైనా సరే భారతరత్న అవార్డును ప్రదానం చేస్తారు. దేశ రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో ఈ పురస్కారాన్ని అందిస్తారు. అయితే భారతరత్న అవార్డును పొందినవారు ఎవరూ తమ పేరు ముందు వెనుక భారతరత్న అని చేర్చుకోకూడదు. 1954 నాటి నిబంధనల ప్రకారం కేవలం బతికి ఉన్న వారికి భారతరత్న ఇవ్వాలని ఉండేది. అయితే 1955లో దానిని మార్చుతూ చనిపోయిన వారికి కూడా భారతరత్నను ఇస్తూ వస్తున్నారు. ఈ పురస్కారం కళలు, సాహిత్యం, విజ్ఞానం, ప్రజాసేవ రంగాలలో కృషి చేసిన వారికి ఇచ్చేవారు. 2011 డిసెంబర్లో ఈ నిబంధనలను మార్చి మానవజాతికి పాటుపడే ఏ రంగానికైనా అనే పదాన్ని చేర్చారు. ఇక ఈ అవార్డు కోసం ప్రధాని ఏడాదికి గరిష్టంగా 3 రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు. వారిలో రాష్ట్రపతి ఎవరికైనా భారతరత్నను ఇవ్వచ్చు. ఈ క్రమంలో భారతరత్న పురస్కారం పొందిన వారికి రాష్ట్రపతి తన సంతకంతో కూడిన ఒక పట్టాను, ఒక పతకాన్ని ప్రదానం చేస్తారు. ఈ పురస్కారం కింద ఎలాంటి నగదునూ ఇవ్వరు. భారతరత్న పొందిన వారికి 7వ స్థాయి గౌరవం ఇస్తారు. అంటే మొదట రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానమంత్రి, ముఖ్య న్యాయాధీశులు ఉంటారు. ఆ తరువాత భారతరత్న పొందిన వారికి గౌరవం ఇస్తారన్నమాట. ఇక ఈ గౌరవం వల్ల ఎలాంటి అధికారాలు రావు. వారికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తారు. అలాగే ఎయిర్ ఇండియాలో జీవితాంతం ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అలాగే రైళ్లు, బస్సుల్లోనూ ఉచిత ప్రయాణానికి వీలు కల్పిస్తారు. (1954) నిబంధనల ప్రకారం భారతరత్న పతకం 35 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తాకారంలో ఉన్న బంగారు పతకంగా ఉండేది. ఈ పతకం ముఖభాగంలో సూర్యుని బొమ్మ ఉంటుంది. కింది భాగంలో వెండితో భారతరత్న అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. వెనుకవైపు మధ్య భాగంలో ప్లాటినం లోహంతో భారత చిహ్నం, కింది భాగంలో వెండితో భారతీయ జాతీయ నినాదం సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. అయితే ఆ పతకం రూపాన్ని తరువాత మార్చారు. ప్రస్తుతం ఆ మార్చిన రూపాన్ని వాడుతున్నారు.
ఆ పతకం రావి ఆకును పోలి ఉంటుంది. అది 59 మిల్లీమీటర్ల పొడవు, 48 మిల్లీమీటర్ల వెడల్పు, 1/8 ఇంచుల మందం కలిగి ఉంటుంది. దానిపై ప్లాటినం చట్రం ఉంటుంది. పతకం ముందు భాగంలో మధ్యలో సూర్యుని బొమ్మ ఉంటుంది. ప్లాటినం లోహంతో తయారు చేసిన ఈ బొమ్మ 16 మిల్లీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉండి సూర్యుని కేంద్ర బిందువు నుంచి 21 మిల్లీమీటర్ల నుంచి 13 మిల్లీమీటర్ల కిరణాలు విస్తరించి ఉంటాయి. ముందు భాగంలో భారతరత్న అన్న పదాలు, వెనుకవైపు భారత జాతీయ చిహ్నం, నినాదం సత్యమేవ జయతే ఉంటాయి. మెడలో వేయడానికి వీలుగా 2 ఇంచుల వెడల్పు 51 మిల్లీమీటర్ల గల తెలుపు రిబ్బన్ను పతకానికి కడతారు. భారతరత్న పతకాలను కోల్కతాలోని అలీపూర్ ప్రభుత్వ ముద్రణశాలలో ముద్రిస్తారు. ఇక భారతరత్న పతకం ఖరీదు దాదాపు 2,60,000 ఉంటుందని అంచనా. ఇక ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని 48 మంది అందుకున్నారు. 1954వ సంవత్సరంలో 3కి భారతరత్న ప్రదానం చేశారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలాచారి, డాక్టర్ సివి రామన్లకు ఆ ఏడాది ఈ అవార్డును అందించారు. 1955లో డాక్టర్ భగవాన్ దాస్, డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జవహర్లాల్ నెహ్రూలకు భారతరత్న లభించింది. 1957లో గోవింద్ వల్లభ్ పంత్, 1958లో దోండో కేశవ్ కార్వే, 1961లో డాక్టర్ బీసీ రాయ్, పురుషోత్తం దాస్ టాండన్లకు భారతరత్నను ప్రదానం చేశారు. పంతొమ్మిది 1962లో రాజేంద్ర ప్రసాద్కు, 1963లో డాక్టర్ జాకిర్ హుస్సేన్, పాండురంగ వామన్ కానీలకు భారతరత్న ఇచ్చారు. 1966లో లాల్ బహదూర్ శాస్త్రికి మరణానంతరం భారతరత్న ఇచ్చారు. మరణానంతరం భారతరత్న అందుకున్న తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. ఇక ఇందిరాగాంధీకి 1971లో, వివి గిరికి 1975లో ఈ అవార్డును ప్రదానం చేశారు. 1976లో కె కామరాజ్కు మరణానంతరం భారతరత్న ఇచ్చారు. 1980లో మదర్ తెరిసాకు ఈ అవార్డు ఇచ్చారు. ఇక 1982లో ఆచార్య వినోబా భావే మృతి చెందగా ఆయనకు 1983లో భారతరత్న ఇచ్చారు. అలాగే 1987లో పాకిస్తాన్కు చెందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్కు ఈ అవార్డు లభించింది. ఎంజి రామచంద్రన్ 1987లో కన్నుమూయగా 1988లో భారతరత్న ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956లో మరణించగా 1990లో భారతరత్న ఇచ్చారు. నెల్సన్ మండేలాకు 1990లో, రాజీవ్ గాంధీకి ఆయన మరణానంతరం 1991లో, సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఆయన మరణానంతరం 1991లో, మోరార్జీ దేశాయ్కు 1991లో భారతరత్న ప్రదానం చేశారు. 1958లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ మరణించగా ఆయనకు 1992లో భారతరత్న ఇచ్చారు. అలాగే జేఆర్డి టాటా, సత్యజిత్ రే, సుభాష్ చంద్రబోస్లకు 1992లో భారతరత్న ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్కు ఇచ్చిన భారతరత్న అవార్డును పలు కారణాల వల్ల ఉపసంహరించుకున్నారు. అరుణా అసఫ్ అలీ 1995లో మృతి చెందగా 1997లో భారతరత్న ఇచ్చారు. అలాగే అదే ఏడాది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, గుర్జారీలాల్ నందాలకు భారతరత్న లభించింది. 1998లో ఎంఎస్ సుబ్బలక్ష్మి, సి సుబ్రహ్మణ్యం, జయప్రకాష్ నారాయణలకు భారతరత్న ఇచ్చారు. 1999లో రవిశంకర్, అమర్త్య సేన్, గోపీనాథ్ బోర్దోలాయిలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 2001లో లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్లకు, 2008లో బిన్సెన్ జోషికి, 2014లో సచిన్ టెండూల్కర్, సిఎన్ రావులకు భారతరత్న లభించింది. 2015లో మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహారీ వాజ్పేయికి భారతరత్న ఇచ్చారు. ఇక గతేడాది మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారం దక్కింది. వారి తరపున వారి కుమారులు పురస్కారాలను అందుకున్నారు.
మొత్తం 48 గ్రహీతల్లో 1992లో సుభాష్ చంద్రబోస్కు అవార్డు ప్రకటించడం వివాదాస్పదమైంది. దీంతో ఆయనకు ప్రకటించిన పురస్కారాన్ని ఉపసంహరించారు. అంటే ఇప్పటి వరకు 47 మందికి అవార్డులిచ్చారు. వీరిలో అత్యధికులు ప్రజాసేవతో రాజకీయాల్లోకి వచ్చి అత్యున్నత పదవులను అనుభవించిన వారే ఉన్నారు. దాదాపు 25 మంది రాజకీయ ప్రముఖులే ఉన్నారు. 22 మంది వివిధ రంగాల్లో విశేష కృషికి ఫలితంగా అవార్డును ప్రదానం చేశారు. ఇప్పటి వరకు 47 మందికి భారతరత్న అవార్డు దక్కింది. వారిలో తెలుగు వారిని భూతద్దం పెట్టి వెతకాల్సిన పని ఉంది. ఎందుకంటే 47 మందిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఎవరూ లేరు. మరి మన తెలుగు వారికి భారతరత్న అవార్డు పొందే అర్హత లేదా? ఇప్పటి వరకు భారతరత్న అవార్డులు పొందిన వారి కన్నా ఏమాత్రం తీసిపోని వారిని తెలుగు తల్లి కనలేదా? ఎందుకు తెలుగు వారిని గుర్తించడం లేదు? పింగళి వెంకయ్య, నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు, నందమూరి తారక రామారావు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలో ఈ పేర్లు తెలియని వారుండరు. రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు ఈ తెలుగు తేజాలు. భారతరత్న అవార్డులు పొందిన వారికన్నా వీరు ఏమాత్రం తీసిపోరు. భారతరత్నల అవార్డు చరిత్ర చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఒక్కరికి కూడా ఆ గౌరవం దక్కకపోవడం విడ్డూరమే. ఇప్పటి వరకు అవార్డు పొందిన వారిని పరిశీలిస్తే అంతటి సామర్థ్యం తెలుగువారికి లేదా అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఎందుకంటే అవార్డు అందుకున్న వారితో పోలిస్తే ఈ ముగ్గురు సరిసమానంగా ఉంటారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2014లో 2 రాష్ట్రాలుగా విభజించారు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రాల నుండి ఒక్కరికీ భారతరత్న లభించలేదు. భారతరత్న అవార్డులను ఏర్పాటు చేసిన ఏడాదే తమిళనాడుకు, అంటే అప్పట్లో మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు, ముగ్గురికి లభించాయి. అయితే ఇంతకాలం తెలుగు మూలాలున్న ముగ్గురికి భారతరత్నలు లభించాయని అనుకోవాల్సిందే తప్ప, అటు ఉమ్మడి రాష్ట్రంలో గాని, విభజిత రాష్ట్రంలో గాని ఒక్కరికి భారతరత్న లభించలేదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూర్వీకులు తెలుగువారే. 300 సంవత్సరాల క్రితం వారి పూర్వీకులు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్లారు. ఆయన ఇంటి పేరును బట్టి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని మోక్షగుండం వారి ఊరని, వారి పూర్వీకులు తెలుగువారని తెలిసిందే. మోక్షగుండంకు 1955లో అవార్డు లభించింది. ఇక సర్వేపల్లి రాధాకృష్ణ తమిళనాడుకు చెందిన తెలుగు కుటుంబంలో పుట్టారు. ఆయనకు 1954లో లభించింది. రాధాకృష్ణ పుట్టింది మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుత్తణిలో తెలుగు కుటుంబంలో. ప్రస్తుతం ఈ ప్రాంతం తమిళనాడులోని తిరువత్తూరు జిల్లాలో ఉంది. రాష్ట్రపతిగా పనిచేసిన వివి గిరికి భారతరత్న లభించింది. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని బరంపురంలో ఆయన జన్మించారు. ప్రస్తుతం బరంపురం ఒడిషా రాష్ట్రంలో ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణది తెలుగు కుటుంబమే అయినా భారతరత్న మాత్రం తమిళనాడు లెక్కల్లో చూసుకోవాల్సిందే. ఎటు చూసినా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికి భారతరత్న లభించలేదు. 1954లో భారతరత్న అవార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 47 మందికి అవార్డిచ్చారు. ఇందులో అధిక భాగం పొరుగున ఉన్న మహారాష్ట్ర, తమిళనాడుదే పైచేయిగా ఉంది. తొలి సంవత్సరం అవార్డు పొందిన చక్రవర్తుల రాజగోపాలాచారి మొదలుకొని ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఏపీజే అబ్దుల్ కలాం వరకు అంతా తమిళనాడు వారే. తెలుగువారికి భారతరత్న అవార్డు పొందేంత సత్తా లేదా?
భారతరత్న అవార్డులు పొందిన వారికన్నా ఏమాత్రం తీసిపోని వారిని తెలుగు తల్లి కనలేదా? నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొట్టతొలి రాష్ట్రపతి అయిన వ్యక్తి, నిజాయితీకి మారుపేరు, గొప్ప కార్యదక్షుడు, జనరంజకమైన ఉపన్యాసకుడు, సామాన్యుల భాషలో మాట్లాడి వారిని మెప్పించగల వక్త. ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రి పదవినలంకరించిన అతి కొద్ది మందిలో ఆయన మొదటివారు. ఉక్కు మనిషిగా నిరూపించుకున్న ఆయన రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికై తెలుగు జాతికి ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని సంపాదించి పెట్టారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, లోక్సభ స్పీకర్, రాష్ట్రపతి పదవులను అలంకరించారు. ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చిన ఖ్యాతి ఆయనది. ఏ పదవి కోసమూ ఆయన పాకులాడలేదు, అవే ఆయన్ను వరించాయి. చిత్రమేమిటంటే రాష్ట్రపతి పదవి తప్ప ఏ పదవిలోనూ ఆయన పూర్తికాలం ఉండలేదు. పింగళి వెంకయ్య తెలుగువారిని గర్వపడేలా చేసిన మహానీయుడు. జాతి గౌరవాన్ని తలెత్తుకుని నిలిపేలా ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని నిలిపే జెండాను రూపొందించిన గొప్ప దేశభక్తుడు. ఆయన గురించి పాఠ్యపుస్తకాల్లో చదువుకోవడం, జయంతి, వర్ధంతి వంటి కార్యక్రమాల్లో స్మరించుకోవడం తప్ప ఆయనకు సరైన గుర్తింపు లేకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తుంది. పింగళికి దక్కిన గుర్తింపు ఎంత అంటే స్వయంగా భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఎక్కడా ఆయన పేరు కనిపించదు. పైగా 1921 సంవత్సరంలో ఓ ఆంధ్ర యువకుడు జాతీయ జెండాను రూపొందించి మహాత్మా గాంధీకి చూపించారని మాత్రం పేర్కొన్నారు. ఒకే జెండాతో బ్రిటిష్ వారికి నిద్ర పట్టకుండా చేశారు. 2011లో ఏపీ ప్రభుత్వం పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని ఓ తీర్మానం చేసింది. కానీ అది ఏమైందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఇక ఎన్టీఆర్కు భారతరత్న కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి సమయాల్లో ఈ డిమాండ్ వినిపిస్తూ ఉండడం గమనార్హం. అంతేకాదు, కొన్నిసార్లు ఎన్నికల ఆయుధంగా కూడా టీడీపీ వినియోగించుకుంది. తెలుగువారిలో గుర్తున్న ప్రముఖుల్లో భారతరత్న అవార్డు ఇవ్వాలి అని ఎవరైనా కోరే స్థాయిలో కనిపించే ప్రముఖుల్లో ఎన్టీ రామారావు కనిపిస్తున్నారు. 1988లో భారతరత్న అవార్డు పొందిన ఎన్జీ రామచంద్రన్ ప్రాంతీయ పార్టీని నడిపించారు. తమిళనాడు సీఎంగా సేవ చేశారు. ప్రముఖ సినీ నటుడు. అచ్చంగా ఎన్టీఆర్కు సైతం ఈ అర్హతలున్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో మిత్రత్వం మినహాయిస్తే అన్నింటిలో ఎన్టీఆర్కు తేడా లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, సినిమా నటునిగా తెలుగువారిపై చూపిన ప్రభావం సామాన్యమైనదేమీ కాదు. తెలుగులో ఆయన గొప్ప నటుడు. ఈ విషయం కాదనేవారుండరు. పొరుగున ఉన్న తమిళ సోదరుడికి డజన్ల కొద్దీ భారతరత్నలు వచ్చినప్పుడు మనవారికి ఒక్కటి రాలేదేమిటా అనిపించక మానదు. ఇక పివి నరసింహారావు. నిజానికి భారతరత్న అవార్డుల్లో ఎన్టీఆరే కాదు, అవార్డు పొందిన ఎంతో మంది కన్నా పివి నరసింహారావుకు ఎక్కువ అర్హత ఉంది. పివి నరసింహారావు ఒక రాష్ట్రంపైనే కాదు, మొత్తం దేశంపైనే గణనీయమైన ప్రభావం చూపారు. స్వాతంత్ర్యం తర్వాత ఆర్థిక రంగంపై పివి చూపినంత ప్రభావాన్ని మరే నాయకుడు చూపలేదు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఈ దేశం ఏమవుతుందనే భయం ఉండేది. బంగారాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టిన కాలమది. అలాంటిది ఇప్పుడు మరో 10-15 ఏళ్లలో ప్రపంచంలోని 4 అగ్రరాజ్యాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. ఈ పరిస్థితికి పివి తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలే కారణం. ఆర్థిక సంస్కరణల్లో మంచి చెడుల ప్రభావం గురించి చర్చ కాదు, కానీ ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని సమూలంగా మార్చేశాయి, తీవ్రమైన ప్రభావం చూపించాయి. దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చిన నరసింహారావుకు భారతరత్న కోసం డిమాండ్ చేసే గొంతు ఇప్పుడు లేస్తోంది. పలు రంగాల్లో సంస్కరణలకు నాంది పలికి దేశ గతిని మార్చిన మాజీ ప్రధాని పివి నరసింహారావు భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హులని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణతో పాటు విద్య తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన దేశం గర్వించదగ్గ నాయకుడు పివికి
భారతరత్న పురస్కారం ఇవ్వాలని కేబినెట్లో, అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. పివి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు తానే స్వయంగా వెళ్లి ఈ విషయాన్ని విన్నవిస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు భారతరత్న అవార్డులు పొందిన వారు వారి వారి రంగాల్లో ప్రముఖులే, ప్రభావం చూపిన వారే. ఒక విధంగా చూస్తే సింహభాగం అవార్డులు రాజకీయంగా పలుకుబడి సాధించిన వారికే దక్కాయి. అందులోనూ మహారాష్ట్రకు 8, ఉత్తరప్రదేశ్కు 7, తమిళనాడుకు 6, వెస్ట్ బెంగాల్కు 5, బీహార్కు 4, కర్ణాటకకు 3, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, అస్సాం రాష్ట్రాలకు 2 పురస్కారాలు దక్కాయి. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు ఇప్పటి వరకు దక్కలేదు. పింగళి వెంకయ్య, నీలం సంజీవరెడ్డి, ఎన్టీఆర్, పివి నరసింహారావుల్లో ఎవరికైనా భారతరత్న వస్తుందా అంటే వస్తుంది అని ఖచ్చితంగా చెప్పేవారైతే లేరు. కొందరిని ప్రపంచం గుర్తించిన తర్వాత కానీ భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయలేదని విమర్శలు ఉన్నాయి. వడ్డించేవాడు మనవాడైతే అన్న చందంగా అధికారంలో ఉన్న నేతలే పక్షపాతం చూపుతున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.